హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ చలికాలంలో వేడి వేడిగా పెసరపప్పు చారు తింటే భలే ఉంటుందండి. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ మైన పెసరపప్పు వేసుకొని దానికి 2 గ్లాసులమైన వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేస్తే కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత బంక బంకగా అనిపిస్తుంది కాబట్టి 1కి 2 వేసి దాంట్లో ఒక 3 మైన నేను టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని వేసుకుని అలానే కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ భలే ఉంటుందండి. ఇప్పుడు నేను స్టవ్ పైన కుక్కర్ 2 విజిల్స్ పెట్టినాను. కరెక్ట్‌గా మనకు వచ్చింది. తర్వాత కుక్కర్ విజిల్ తీసి అంతా మూత తీసి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజులో అంతా చింతపండు గుజ్జు వేసి, ఒక గ్లాస్ పైన వాటర్ వేసి, తర్వాత కొత్తిమీర వేసి, అలానే చారు పొడి వేసినానండి. నేను హోమ్‌మేడ్ చారు పొడి నా ఛానల్‌లో ఉంది, కావాలంటే చూడండి. ఇదంతా వేసేసి సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో మనం చారు ఎలా చేసుకుంటాం అలా చేసుకొని బాగా ఉడికించాలి. మంచిగా ఉడికిన తర్వాత ఎండుమిర్చి వేసి పోపు వేయాలండి. అంతే మనకి వేడి వేడి పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. మనము 12:00 అలా చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. భలే ఉంటుందండి. సూపర్ టేస్ట్ అండి. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి.